నవ్వే చూడు వర్స్ట్ ఫెలో ఆంటీ. Just now I felt like Hyderabad is far, far, far better than this place. అన్నీ తీట పనులే చేస్తూ ఉంటాను నేను. Hello ముద్దు గుమ్మలు, welcome back to my channel. I am Bhavani Reddy and if you are new here, please do subscribe to my channel. And yeah, I do content on fashion, beauty, travel, lifestyle and etc. Actually ఇలా వ్లాగ్ ప్రాపర్గా వ్లాగ్ చేసి ఆల్మోస్ట్ మంత్ అయిపోతుంది అనమాట. లాస్ట్ మంత్ అంటే మార్చ్లో ఉదయపూర్ వెళ్ళినప్పుడు వ్లాగ్ చేసినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్సలు వ్లాగ్ చేయలేదు. మధ్యలో ఒకసారి వీడియో మా మమ్మీతో షూట్ చేశాను కానీ అది వ్లాగ్ కాదు కదా. సో టుడే ఇట్స్ అ వెరీ స్పెషల్ వ్లాగ్ ఫర్ మీ. లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ గైస్ రిమెంబర్, నేను క్రియేటర్స్ ఫర్ చేంజ్ ఈవెంట్కి వెళ్ళినుండే ఢిల్లీలో. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ టైం గోయింగ్ టు ఢిల్లీ అండ్ అగైన్ వీఆర్ గోయింగ్ టు ఢిల్లీ. సో ఐ గాట్ ఇన్వైటెడ్ త్రూ విష్లింక్ అనమాట. లాస్ట్ ఇయర్ నేను అంత విష్లింక్ త్రూ పని చేయలేదు, అంటే విష్లింక్ కోసం వర్క్ చేయలేదు, కానీ అంతకంటే ముందు ఇయర్ చేసినంత లాస్ట్ ఇయర్ చేయలేదన్నమాట. బట్ దెన్ ఈరోజు 17th 18th మార్నింగ్ 9:40కి నాకు ఫ్లైట్ ఉంది. సాడ్లీ ఆ ఫ్లైట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. దానికంటే ముందు ప్రియాంక, ప్రసన్న, రోహిణి వీళ్ళందరూ ముందు ఫ్లైట్లో ఉన్నారనమాట. నాకు ఎంత చిరాకు వచ్చిందంటే ఈసారి మేనేజ్మెంట్ పైన చాలా చిరాకు వచ్చింది. ఎందుకనంటే నేను చెప్పింది ఒక టైమింగ్స్ అయితే వాళ్ళు వేరే వేరే టైమింగ్స్లో బుక్ చేశారు లాస్ట్ మూమెంట్లో. అసలు యాక్చువల్గా ఈసారి అంతా సరిగ్గా చెయ్యలేదు. లాస్ట్ టైం కూడా కొంచెం డిసప్పాయింటింగ్గా ఉండింది అండ్ ఈసారి స్టార్టింగ్ నుంచే డిసప్పాయింటింగ్గా ఉండింది. బట్ దెన్ ఏదైతే అదే ప్రతిదీ మన మంచిగా అనుకోవాలి కాబట్టి, దానికి మించి మనం ఏం చేయలేం కాబట్టి. రేపు 9:40కి నా ఫ్లైట్ ఉంది. సో ఐ విల్ గెట్ స్టార్టెడ్ బై 7 ఇక్కడ నుంచి. సో 8:40 కల్లా నేను ఒకవేళ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగలిగితే దెన్ 9:40 కల్లా ఫ్లైట్ క్యాచ్ చేసేయచ్చు. సో ఇంకా ప్యాకింగ్ ఏమీ స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఇందాక నా పెండింగ్ వర్క్స్ ఉంటే నేను షూట్ చేసినాను అనమాట. అందుకే ఈ రెడీ అవ్వడం అంతా. అండ్ హెయిర్ కూడా అందుకే తీసుకున్నాను. అండ్ నేను అస్సలు హెయిర్ స్టైలింగ్ చేయట్లేదు, సో దట్ డ్యామేజ్ అవ్వకుండా ఈ ఇయర్లో నా హెయిర్ని కాపాడుకుందాం అని చెప్పి నేను అనుకున్నాను కాబట్టి. బట్ దెన్ ఇందాక కొంచెం స్ట్రైట్నింగ్ చేయాల్సి వచ్చింది. బట్ దెన్ నేను ప్రాపర్ కేరింగ్గా తీసుకున్నాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా ఇప్పుడు థింగ్స్ ఏమేమి ఉన్నాయని అంటే, నేను ఈరోజు టు డూ లిస్ట్లో ఏమేమి రాసుకున్నానంటే, షూట్ చేయాలి, ప్యాక్ చేసుకోవాలి, ఐ షుడ్ గో అండ్ గెట్ మై నెయిల్స్ డన్ అండ్ పెడిక్యూర్ చేయించుకోవాలి. నేను తిరుపతి వెళ్ళినప్పుడు మెట్లెక్కి వెళ్ళాను, నా కాళ్ళు చాలా ఘోరంగా డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. బట్ దెన్ అవి పెడిక్యూర్ చేయించుకోవాలి, నెయిల్స్ చేయించుకోవాలి. అండ్ నేను ఈ మూమెంట్ కోసమే, అంటే నెయిల్స్ నార్మల్గా ఈసారి ఎక్స్టెన్షన్స్ కాకుండా నా ఒరిజినల్ నెయిల్స్, దీస్ ఆర్ మై ఒరిజినల్ నెయిల్స్, వాటిని పెంచుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని ఒక షేప్కి తీసుకొచ్చి మంచిగా ఒక మంచి నెయిల్ ఆర్ట్ చేపిద్దామని చెప్పేసి వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత నేను నెయిల్స్ చేయించుకోవడానికి పే చేయబోతున్నాను కూడా. మోస్ట్లీ నేను ఎక్స్టెన్షన్స్ చేయించుకోకూడదు అని అనుకుంటాను. బట్ దెన్ ఎవరో ఒకరు కొలాబ్కి పిలుస్తూ ఉంటారు, నాకు కూడా ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంటుంది. సో నేను చేయించుకుంటాను అనమాట. కానీ ఈ ఇయర్ నేను అస్సలు చేయించుకోకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ టైం జెల్ పాలిష్ వేయించుకోవడం. లెట్స్ గెట్ స్టార్టెడ్. దాని తర్వాత ప్యాకింగ్ అదంతా కంటిన్యూ చేద్దాం. అండ్ ఈ వ్లాగ్లో నేను 3 days కవర్ చేస్తాను మొత్తం, ఈరోజు అండ్ నెక్స్ట్ కమింగ్ 3 days. నేను ఢిల్లీలో 3 days ఉండబోతున్నాను. ఒక డే మొత్తం ట్రావెలింగ్ అండ్ ఈవెంట్తోనే సరిపోతుంది. నెక్స్ట్ 2 days మేము తిరుగుదామని, షాపింగ్ చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాం అనమాట. అందులో కూడా విష్లింగ్ వాళ్ళు, అంటే ఆ టీం వాళ్ళు నాకు ఒక టైమింగ్స్, వాళ్ళు మిగతా అందరికి ఒక టైమింగ్స్ చేశారు, విచ్ ఇస్ రియల్లీ ఫ్రస్ట్రేటింగ్. నాకు ఈ వీక్లో ఏం జరుగుతుందో అస్సలు తెలియదు. నేను తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని విధాల డిస్టర్బెన్సెసే. దాని గురించి నేను నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడతాను. బట్ దెన్ దానికి ఒక సెపరేట్ వ్లాగ్ చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఏవేవి థింగ్స్ జరుగుతున్నాయి నా లైఫ్లో అండ్ ఎలా హ్యాండిల్ చేశాను, లేకపోతే ఎలా బర్స్ట్ అవుట్ అయ్యాను, నా సైడ్ మిస్టేక్స్ ఏంటని నేను కొన్ని తెలుసుకొని ఉంటాను కదా. సో అవి చేద్దాం. సో లెట్స్ గో. నేను బేసిక్ హోమోగ్రానైట్ షర్ట్, కాటన్ షర్ట్ అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ అప్ టౌన్. ఈజ్ ద ట్రౌజర్ ఐమ్ వేరింగ్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ కాటీ. చాలా బాగుంది, లైక్ 450 rupees ఎంతో ఇది. బట్ దెన్ సో గుడ్. అండ్ నేను రీసెంట్గానే కొత్త మిర్రర్ కూడా తీసుకున్నాను అనమాట, ఫ్రమ్ మిస్టర్ DIY ఓడియన్ మాల్లో వెళ్ళి తీసుకున్నా. దీనికి కూడా ఒక స్టోరీ అయ్యింది, అది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. దిస్ ఇస్ మై సూట్ కేస్ యట్ టు ప్యాక్. అండ్ ఇవే జ్యువెలరీ పీసెస్ నేను ఇప్పుడు షూట్ చేసినవి.
దిస్ ఈస్ ద థింగ్. నా రూమ్ ఎంత చెత్త చెత్తగా ఉందని అంటే చాలా చెత్తగా ఉంది. సో I have to come back and then sort all of these things. సో ఫస్ట్ వెళ్ళి నెయిల్స్ చేయించుకుందాం. నేను 5 o'clockకి అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి అడిగాను అనమాట. ఇక్కడే దగ్గరలో హిమాయత్ నగర్లో ఉన్న స్టూడియోకి వెళ్తున్నా. సో లెట్స్ గో. The next day. Combo. మీరు అడగొచ్చు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మీకు ఏది కావాలంటే అది. ఇక్కడ ఇచ్చిన ఛాన్స్లోనే అడుగుతాం. యాపిల్ జ్యూస్, ఇట్స్ టైమ్ ఫర్ టేకింగ్ ఆటో. ఆటో అంటున్నాయండి, క్యాబ్ 3 kilometersకి 553 rupees చూపిస్తుంది. ఎందుకు అంత అని అడిగితే పార్కింగ్ ఛార్జెస్ 300 మేడం అన్నారు. హైదరాబాద్ కంటే పిచ్చ కాస్ట్. ఓకే లెట్స్ గో టు హోటల్ అండ్ దెన్ విల్ టాక్. इग्नोर करते हो, म्यूजिक बढ़ा देते हो. చీకటిగా ఉంది. దిస్ ఇస్ అవర్ రూమ్. మై రూమ్ ఈస్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద కిటికీ. మనకి వెంటిలేషన్ బాగా వస్తుంది. నైస్. నవ్వే చూడు. తీయద్దు అవి కనిపిస్తుంది. అబ్బా హాయ్ గాయ్స్, చెక్ ఇన్ చేసినాము. నా రూమ్మేట్ ప్రసన్న అక్కడ రెడీ అవుతుంది. నేను ప్రసన్న ఒక రూమ్లో ఉన్నామన్నమాట. సో ఇప్పుడు కథ ఏంటంటే ఇప్పటి వరకు అందరం నవ్య రోహిణి వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్కడ లంచ్ ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. ఒక సింగిల్ పర్సన్కి అంటే మన హైదరాబాద్లో ఒక సింగిల్ ఆర్డర్ చేసి ఇద్దరు తినేంత క్వాంటిటీ వస్తుంది కదా. సో అట్లనే వస్తుందేమో అనుకొని ఆర్డర్ చేసినాము. కానీ కొంచెం వచ్చింది. సో కొంచెం తినేసి సరిపెట్టుకున్నాం. బట్ దెన్ నేను మళ్ళీ ఆర్డర్ చేసిన అక్కడ ఉన్న ఈ బ్యాగ్స్ హియర్. తర్వాత ఎవరు తినలేదు, బద్ధకం వేసి తిన్న చాలే అని చెప్పేసి సరిపెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:10 అవుతుందా, 4:20 4 అలా అవుతుంది. 6 o'clockకి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. మా లెక్క ప్రకారం మేము ఒక 6 కల్లా రెడీ ఉంటే వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాం అనమాట. చూద్దాం. ఎంత తొందరగా రెడీ అయితే లైట్ ఉన్నప్పుడు మంచిగా పిక్చర్స్ తీసుకోవచ్చు, లేదనంటే గయాబ్ ఫా అయిపోతుంది అనమాట. సో దట్స్ ఇట్. ఇది మా రూమ్ చాలా బాగుంది. మీకు వ్యూ చూపిస్తా. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ హోటల్ అండ్ దిస్ ఈస్ ద రూమ్. ఇందాక లైట్ లేకుండా చూపించాను కదా, ఇప్పుడు లైట్ తోటి ఇక్కడ అన్ని పెట్టించారు. అండ్ దిస్ ఈస్ ద వాష్రూమ్. డీసెంట్ అండ్ నీట్ ఉంది. దట్స్ ద షవర్ ఏరియా. దట్స్ ఇట్ గైస్. రెడీ అయ్యేటప్పుడు చూపిస్తా ఎలా రెడీ అవుతున్నాను అని. యాక్చువల్లీ నేను వచ్చే ముందే స్నానం చేసి వచ్చాను అనమాట. నాకు ఇప్పుడు చేయాలని లేదు. మళ్ళీ ఈవెంట్ నుంచి వచ్చిన తర్వాత చాలా అలసిపోతాం కాబట్టి అప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచి స్నానం చేసి పడుకుంటాను. మంచి నిద్ర వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయట్లేదు అనమాట. లేదు, ఎక్స్ట్రా చేయకు. ప్రూఫ్ మా మమ్మీ చూసింది. స్నానం చేస్తుండగా కాదు, స్నానం చేసుకున్నాను నేను పొద్దున్న. స్నానం చేస్తే నేను బయటికి పోను. ఓకే, ఏదో ఉదయపూర్ ట్రిప్లో వీళ్ళందరూ నన్ను మోటివేట్ చేశారు చేయకలే అని చెప్పి అప్పుడు చేయలేదన్నమాట. ఓకే గైస్, ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవ్వడం స్టార్ట్ చేద్దాం. స్కిన్ కేర్ చేసుకుందాం, మేకప్ వేసుకుందాం, డ్రెస్ వేసుకుందాం, తొందరగా మంచిగా ఫొటోస్ దిగుదాం. నాకు అద్దం కావాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ డూయింగ్ మేకప్ గైస్. ఇప్పుడు చేస్తే కానీ గంట కావు. కన్సీలర్తో స్మచ్ చేసేసుకున్న ఫేస్ మొత్తం కాదు, అండర్ ఐస్
అరౌండ్ మౌత్, ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క బ్యాలెన్స్ చేయడానికి కొత్త డియాల్ బాగుండా. నార్త్ చుక్కలు అన్నావు నువ్వు. మన సోచ్ చుక్కలు. చుక్కలేగా అందరూ. అందరూ చుక్కలే. అప్పట్లో బలవుడు ఇన్స్టా చుక్కలే. కంచిలో పెట్టుకున్నా గైస్. యూజింగ్ లాంకామ్. ఇది బ్యూటీ క్రియేటర్స్ క్లబ్ అని చెప్పేసి 25,000 వర్త్ అంట. ఇది ఎన్ని రీల్స్ అడుగుతుందో చేయమని 3 అంట. ఏంటి అయితే బాటరా? బాటరే తెలుస్తుందా? ఏం మిగులు ఉంది ఇంకా పెట్టుకోవడం మొహానికి. మీ ఆయన ఒక పెడతాడు హైలైటింగ్ కన్సీలర్ పెట్టుకోవడం. మీ ఆయన దిష్టి చుక్క పెడతాడు. అసలు ఈవెంట్కి వచ్చినాం కానీ ఏం చేయలే. ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. మాకు బోర్ కొట్టి అక్కడ ఉంది. అవి రెండు మనవే. వర్స్ట్ ఫెలో. నో, ఈజ్ ద వర్స్ట్ వన్. ఏం చేసినాం మనం వీడికి వచ్చి అసలు? It was little boring, little fun, little okay. Mixture of everything. కానీ It's okay. అంటే ఎవరో పెళ్ళికి మనం వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. పెళ్లి కొడుకు తెలియదు, పెళ్లి కూతురు తెలియదు, పెళ్లికి వెళ్ళి తినేసి వచ్చామన్నట్టు. కరెక్ట్, బట్ ఇట్స్ ఓకే. బ్రో, who will bear your charges, book flights, book a 5-star hotel for you. It was nice, bound. Yeah. See you guys tomorrow. Until then, bye. Here is the eve. No, I'm not ending my vlog. But we'll vlog end చేద్దాం. We're done with the event. And event అయిపోలేదు, it's still going on. I'll show you. But మేము వెళ్ళిపోతున్నాం. Right కొట్టు. Guys, we're back home. We're back to the room. Auntie. త్వరలో ఆంటీ అవ్వబోతున్న ఇంకో ఆంటీ. థ్యాంక్ యూ. ఓకే, చాలా బోర్ కొట్టింది. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫంక్షన్లో వదిలేసి వచ్చేసినాం. బికాస్ వీ నో వాట్స్ గోయింగ్ టు బి దేర్ అని చెప్పేసి. సో అట్లా. సో ఇప్పుడు మేకప్ తీసేసి వీ హ్యావ్ టు గో టు స్టార్ట్ కచేరీ. The next day. वीडियो कॉल तो ओके गाइस, checked out. హాయ్ గాయ్స్. ఇది పరిస్థితి. ఏవో చైన్స్, మల్టిపుల్ చైన్స్ ఉంటుంది. ఏమేమో ఫోన్లో ఉంది, ఏమో మధ్యలో ఉన్నాను, ఇప్పుడేమో అమ్మాయిలా ఉంది. సో 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 ఇప్పుడే హోటల్ నుంచి చెక్అవుట్ అయిపోయాం. మళ్ళీ అక్కడ స్టార్ట్ చేస్తాను. బాబు నీ వీడియో కోసం చెప్తున్నాను నేను కూడా. నైస్ తీసుకున్నా. I like this one. I got this one. Roni, need to pick. మేము ఇద్దరం తీసుకున్నాం, మిగతా వాళ్ళు చూసారు. They just watch, they don't buy. ఏ ముట్టుకుంటే పడిపోతున్నాయిరా బాబు. వామ్మో, ముట్టుకోవడం ఆలస్యం, పడిపోతున్నాయిరా బాబు. ये गिरिजय जैसा है. कर दीजिए भैया, कर दीजिए.
this place. But if you go in, there's so freaking hot, baby. Date with the girls. Hey guys, ఆఖరికి లంచ్ చేసిన తర్వాత వీ కేమ్ టు చోర్ బజార్ విచ్ జస్ట్ బిసైడ్ చాందనీ చౌక్. దానికంటే వెళ్ళక ముందు మా కాబోడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేసినాడు అనమాట. సర్లే అని చెప్పేసి లోపలికి వచ్చాము. దిస్ గైస్ ఆర్ ట్రయింగ్ దిస్ గ్లాసెస్. ఇక్కడైతే ఏం కొన్నాము దెన్ చూడడానికి అయితే వచ్చినాం అనమాట. ఇఫ్ యూ వుడ్ లైక్ టు పర్చేస్ ఎనీథింగ్ వి మే, బట్ నేనైతే బట్టలు అయితే కొనొద్దు అని అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ వాట్స్ దేర్. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వి వెంట్ టు సరోజ్ని. సండే రోజు వెళ్ళాం అనమాట. అండ్ అగైన్ టుడే ఇస్ సండే, రష్ ఉంటుందని చెప్పేసి ఐ థాట్ టు గో టుమారో మార్నింగ్ బికాస్ మేము ఒక డే ఎక్స్టెండ్ చేయించుకొని స్టే ఉన్నాం అనమాట. సో ప్రస్తుతం చోర్ బజార్లో చోరీ చేసిన ఐటమ్స్ని కొంటున్నారు. చోర్ బజార్ ఈస్ బేసిక్లీ లైక్ స్మగ్ల్డ్ గూడ్స్, దొంగతనాలు చేసిన అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అమ్ముతుంటారు అనమాట. ఇఫ్ యూఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై. దట్స్ ద అప్డేట్ ఫర్ నౌ. మచ్ నీడెడ్. कितने का है ये? 50 का पैकेट है. 50-50 చిన్నప్పుడు తింటుండే. వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చాం బికాస్ అక్కడ ఉన్న అబ్బాయిలు అయితే వాళ్ళు పిలుస్తున్నారో డబల్ మీనింగ్తో పిలుస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. క్రింజి గాళ్ళు ఉన్నారు. ఎంతమంది జంగ్లీ గాళ్ళు ఉన్నారు అంటాడా. ద వర్డ్ ఐ యూజ్ జంగ్లీ ఈజ్ లైక్ టు డిస్క్రైబ్ పీపుల్ విత్ ఇలాంటి లుక్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళని అనమాట. సో మార్కెట్లో 100 మంది జంగ్లీగాళ్ళు ఉన్నారు, ఒక్కరే 2 అబ్బాయిలు మంచి వాళ్ళు ఉన్నారు. ఆ నుంచి ఎస్కేప్ కొట్టి బయట కూర్చొని కుల్పి తింటున్నాం అనమాట మేము ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెడ్ కోట్. దెన్ మీ షో. లోపలికి వెళ్ళి ఓపిక మాకు లేదు కాబట్టి ఇక్కడ నుంచి చూస్తున్నాం. గైస్ ఇక్కడ కొనడానికి ఏం లేవు, ఇంటికి పోదాం. ఇక్కడ బై మిస్టేక్ లో కూడా షాపింగ్ కి రాకండి. జనాలు మీద పడిపోయి ఇంత దగ్గరకు వచ్చి అరుస్తున్నారు అనమాట. అసలు వాడు ఎప్పుడు అరుస్తాడో లేకపోతే ఎప్పుడు మేడం చోరీ కమాలి అని అంటాడో కూడా అర్థమైతలేదు. అసలు బేసిక్స్ సివిక్ సెన్స్ అసలు బేసిక్స్ కూడా లేవు. కొంచెం డిస్టెన్స్ ఇద్దామని లేదు, మీదకే నడుచుకుంటూ వస్తున్నారు. బా జస్ట్ నౌ ఐ ఫెల్ట్ లైక్ హైదరాబాద్ ఈస్ ఫార్ 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 బెటర్ దన్ దిస్ ప్లేస్. The next day. Hi guys, I'm all sick. స్టోరీ తర్వాత చెప్తా. ప్రజెంట్ అయితే సరోజినీకి వచ్చాం. ఇక్కడ నుంచి ఏదో ఒకటి కొనకపోతే మా మనసులా ఉండదు. సో లెట్స్ సీ. బ్యాగ్స్ 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 వేసుకో. బ్యాగ్స్ క్యూట్ క్యూట్. Shopping. Reach the airport. Airport వచ్చేసి గంట ముందే వచ్చింది. Yeah. They found something in my bag, like something like battery, camera or something. నేను పెట్టినాను పెట్టలేదో నాకు గుర్తులేదు. సో చూద్దాం. పవర్ బ్యాంక్ ఐ గెస్ ఎవరితో ఉండొచ్చు. ఎవరిదో అంటే మేము మా నలుగురిలో ఎవరితో అని లేచేసి ఉండొచ్చు. నా బ్యాగ్లోనే అయ్యోదో. ఇప్పుడు దానికి ఒక డబుల్ పంచాయతీ. అన్ని తీట పనులే చేస్తూ ఉంటాను నేను. హలో ముద్దుగుమ్మలు. సో ఐఎమ్ బ్యాక్ టు హైదరాబాద్. చాలా స్టోరీస్ అయినాయి మధ్యలో. మీకు ముందున్న క్లిప్స్లో
చూసుంటే అర్థమయ్యే ఉంటుంది. సో లాస్ట్ డే వచ్చే ముందు, ఐ మీన్ థర్డ్ డే, ఇట్ ఈస్ 20th of April. ఏమైందనంటే ఐ ఫెల్ సిక్. ఏమైందో తెలియలేదు. నేను లేచిన తర్వాత అరౌండ్ 8:30, 8కేమో లేచినట్టున్నాను అనమాట. దానికంటే ముందు రోజు వి థాట్ చెక్ ఇన్ ఎయిర్బిఎన్బి, దగ్గరలో ఎయిర్బిఎన్బిస్ చూసాము. బట్ దెన్ ఇట్ వాస్ కాస్ట్లీ అండ్ ఆల్సో 11 AM కి చెక్అవుట్ చేయాలి. బట్ దెన్ నాకేమో 4 o'clock కి ఫ్లైట్ ఉండింది అండ్ ప్రసన్నకి, ప్రియాంకకి నైట్ 11 o'clock కి ఫ్లైట్ ఉండింది అనమాట. మేము అందరం ప్లాన్ వేసుకున్నది ఏంటంటే ఒక డే ఎక్స్ట్రా ఉండి వి షుడ్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ దిస్ టైమ్ అని చెప్పేసి అనుకున్నాము. వెస్ట్లింక్ వాళ్ళకి నచ్చినట్టు టికెట్స్ బుక్ చేశారనమాట. లైక్ వెళ్ళేటప్పుడు నాకు ఒక్కదానికి చేశారు సెపరేట్ గా, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నేను అనుకోని టైమింగ్స్ లో, అంటే ఎటు కాకుండా సూట్ కాని టైమింగ్స్ లో 4 o'clock కి ఫ్లైట్ బుక్ చేశారు. నేను ముందు నుంచి ట్రై చేశాను టైమింగ్స్ చేంజ్ చేయండి, ఇటు కాకుండా చేశారు అని చెప్పేసి. బట్ దెన్ వాళ్ళు చేతులు ఎత్తేసారు అనమాట. చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేశారు ఈసారి. ఐ మీన్ వాళ్ళకి నచ్చిన టైమింగ్స్ లో చేసేసారు. ఈవెన్ ఆ స్లాట్స్ లో అవైలబుల్ ఉన్నా కూడా టికెట్స్ చేయలేదు. ఏందో నాకు అర్థమే కాలేదు. ఎవ్రీథింగ్ వాజ్ అ మెస్ దిస్ టైమ్. ఈవెన్ రోహిణికి ఫస్ట్ టికెట్స్ చేయమని చెప్పారు. ఆ తర్వాత తను డైరెక్ట్ ఫౌండర్కి కాల్ చేసి వేసుకుంటే అప్పుడు టికెట్స్ చేశారు. దివ్యకి లాస్ట్ మూమెంట్లో టికెట్స్ క్లోజ్ చేసేసారు అని అన్నారు. ఏందేందో అయ్యాయి అనమాట ఈసారి. సో ద థింగ్ ఈస్ నాకు 4 o'clock కి ఫ్లైట్ ఉండాలి. అయితే నేను 8కి లేచాను. నెక్స్ట్ డే సర్లే నేను వెళ్ళిపోదాము, ఫస్ట్ లేవంగానే రెడీ అయ్యి సరోజినీకి వెళ్దాము అని అనుకున్నాం అనమాట. మండే రోజు కొంచెం రష్ తక్కువ ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు సండే రోజు వెళ్ళామన్నమాట. ఫుల్ రష్ ఉండింది, ఎండ ఘోరంగా ఉండింది. సో వి థాట్ కొంచెం అర్లీగా వెళ్దాము, మండే రోజు వెళ్దాము, సో దట్ రష్ తక్కువ ఉంటుంది, వీ కెన్ ఎక్స్ప్లోర్ సంథింగ్ అన్నట్టుగా అనుకున్నాం అనమాట. సో లేసేసరికి 8 అయింది కరెక్ట్గా. 8 అయితే నాకు మొత్తం ఇక్కడ డైజెషన్ ప్రాబ్లం అయిపోయింది. ముందు రోజు తిన్న ఫుడ్, ఐ మీన్ మేము రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అక్కడ తిన్న పిజ్జా ఇంకా స్వీట్ కార్న్ ఏవైతే తిన్నానో అవి ఏవి డైజెస్ట్ అవ్వలేదు. ఇట్ వాజ్ ఆల్ ప్యాక్డ్ టిల్ హియర్ టు హియర్. నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఫుల్ స్టమక్ పెయిన్ అవుతుంది, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పటికి కొంచెం కాలేదు, 2 times మోషన్స్ అయ్యాయి. వెళ్ళి అమృత నా కోసం, షీ వాజ్ వెరీ కైండ్, లిటరలీ షీ అండ్ హర్ హస్బెండ్ టుక్ కేర్ ఆఫ్ మీ. చాలా మంచిగా చూసుకున్నారు చెప్పాలంటే. ఇఫ్ యూ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్. సో యా, తను నాకు జింజర్ వాటర్ వేడి చేసి ఇచ్చింది అనమాట. ఐ మీన్ జింజర్ వాటర్ ప్రిపేర్ చేసింది, హాట్ వాటర్. అది తాగిన తర్వాత ఇలా తాగానో లేదో ఇట్లా కప్పు పెట్టేసినాను. అంటే మేబీ లోపల ఉన్నదంతా డైల్యూట్ అయిందేమో. ఇంకా వెంటనే ఫుల్ వామిటింగ్ వచ్చిందనమాట. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. నాకు ఎప్పుడు లాస్ట్ టైం వామిటింగ్ అయిందో కూడా నాకు గుర్తులేదు. వామిటింగ్ అయింది, చాలా అంటే చాలా. బాడీ మొత్తం షివర్ అయిపోయింది, కళ్ళలోంచి వాటర్ వచ్చేసినాయి. ఇట్ వాస్ హారబుల్ సిచ్యువేషన్. నా సిచ్యువేషన్ చాలా హారబుల్ ఉండింది. ఎందుకు తిన్నాను రా బాబు అని అనిపించింది అనమాట. దెన్ ఇట్ వాజ్ అ గుడ్ కెఫే, మంచి టేస్ట్ మంచిగా ఉండింది. నాకు అది అరగలేదనమాట. బట్ దెన్ అదర్ 3 guys వర్ ఆల్సో ఓకే. అలా అయిందనమాట. నేను నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, లైక్ పడిపోవాలని అనిపిస్తుంది, ఏం తినబుద్ధి అవ్వట్లేదు. అప్పటికి కిందికి వెళ్ళాము, కొంచెం పెరుగన్నం తిను అని చెప్పారు. బట్ దెన్ అది అవ్వలేదన్నమాట. ఫ్లైట్ టైంకి నేను వెళ్ళలేను అని అనిపించింది. మేబీ ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోవాలేమో అని రాసి పెట్టినట్టుంది. సో ఆ ఫ్లైట్ టైంకి నేను వెళ్ళలేకపోయాను. అంటే నేను నిల్చోలేకపోయాను అసలు. కిందికి జస్ట్ ఇలా తినడానికి వెళ్దామని అనుకున్నప్పుడే అసలు నాకు వెళ్ళడానికి కుదరలేదు అనమాట. ఇంకా ఫ్లైట్కి నేను ఒక్కదాన్ని ఏం వెళ్తాను అన్నట్టు ఉండింది. అందరూ ఉండిపో అని అన్నారు. సో టాబ్లెట్స్, డాక్టర్ని కన్సల్ట్ చేశారు కాల్లోనే. తను టాబ్లెట్స్ అండ్ ORS వాటర్ సంథింగ్ ఏదో ఉంటే అది ఇచ్చారనమాట. టాబ్లెట్స్ వేసుకొని కొంచెం పెరుగన్నం తినేసి పడుకున్నాను. 2.5 hours 3 hours అనుకుంటా. అప్పుడు సెట్ అయింది. అబౌట్ 5 o'clockకి సెట్ అయింది. 4 o'clockకి నాకు ఫ్లైట్ ఉంటే 5కి సెట్ అయితే అప్పుడు ఓకే అనిపించింది. ఐ వాజ్ ఫీలింగ్ ఆల్ యాక్టివ్ అండ్ ఓకే. ఆ తర్వాత స్టమక్ పెయిన్ ఒక్కటే ప్రాబ్లం ఉండింది. అప్పుడు నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను సేమ్ ప్రసన్న అండ్ ప్రియాంక ఫ్లైట్కి. ఇట్ వాజ్ అట్ 11:15 అనుకుంటా. సో ఆ ఫ్లైట్కి నా పర్సనల్ మనీ పెట్టుకొని దానికి బుక్ చేసుకున్నాను. దాని తర్వాత వి గాట్ రెడీ అండ్ వి వెంట్ టు సరోజిని. మేబీ అందుకోసమే నేను సరోజిని వెళ్ళాలి, లేకపోతే ఆ టైం కల్లా ఓకే అయిపోవాలని రాసి పెట్టున్నట్టుంది. సో ఐ వాజ్ ఆల్ ఓకే అండ్ ఐ ఫెల్ట్ ఓకే. సో వీ వెంట్ టు సరోజిని షాపింగ్. వి ప్యాక్డ్ ఎవ్రీథింగ్. అమృత వాళ్ళ ఇంటి నుంచి సరోజినికి వచ్చినాము. వచ్చి దేర్ వి షాప్ టిల్ 8:30 or సంథింగ్. ఆ తర్వాత వి బుక్డ్ అ క్యాబ్ అండ్ వి కేమ్ బ్యాక్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ ఆల్ ఐ షాప్డ్. I spent around 2,500, అంతే, ఎక్కువ ఏం తీసుకోలేదు. దెన్ ప్రియాంక అండ్ ప్రసన్న స్పెండ్ 5,500, 5,200 అట్లా. నాకంటే డబుల్ షాప్ చేసిన వాళ్ళు. నేను చెప్తూనే ఉన్నాను కదా, ఇయర్ నేను ఎక్కువ ఏం షాప్ చేయొద్దు, డబ్బులు ఖర్చు పెట్టొద్దు అని అనుకుంటున్నాను కదా. అయినా
అవుతుంది కొంచెం కొంచెంగా. సో దట్స్ ఇట్. సో ఫస్ట్ థింగ్ దట్ ఐ షాప్డ్ ఈస్ దిస్ మ్యాగ్నెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. ఐ బాట్ దీస్ 2 ఇయరింగ్స్. లెట్ మీ షో యూ ఓపెన్ చేసి. దిస్ ఇస్ హౌ దే లుక్ లైక్. కొంచెం ఇలాంటి హెవీ అండ్ మంచి గ్లిటరీ స్టోన్స్ ఉన్న నా ఇయరింగ్స్ నా దగ్గర ఏం లేవు. ఐ థాట్ ఐ టేక్ దిస్ టైమ్ అని చెప్పి ఈ 2 కలిపి 550 రూపీస్కి ఇచ్చాడు. చెప్పడం మాత్రం ఒక్కొక్కటి 350 ఫిక్స్డ్ రేట్ అన్నాడు. అప్పటికి మేము చాలా బార్గెన్ చేసి నేను ప్రియాంక తీసుకున్నాం అనమాట. ప్రియాంక వేరేవి తీసుకుంది, నేను ఇవి తీసుకున్నాను. సో ప్రిటీ, కొంచెం హెవీ ఉన్నాయి, బట్ దెన్ ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటాను కాబట్టి ఓకే. పిస్తా గ్రీనిష్ కలర్లో ఏదో కలర్ ఉంది, గ్రీన్ కలర్. ఇది కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. బట్ దెన్ దిస్ ఈస్ అ డ్రెస్. ఇక్కడ స్లిట్ వచ్చింది, స్లైడ్ స్లిట్, ఫ్రంట్ స్లిట్ కాదు. అండ్ సైడ్స్కి ఇట్లా వచ్చినాయి. వెన్ ఎవర్ ఐ విల్ వేర్ ఐ అగైన్ పోస్ట్ పిక్చర్ ఆర్ వీడియో ఫర్ యూ గైస్. అండ్ దట్ వాస్ ఫర్ 200 రూపీస్. దీస్ షార్ట్స్ ఫర్ 200 రూపీస్. డెనిమ్ షార్ట్స్ అవి. ఓవర్ సెట్ ఆర్ నైట్ సూట్ రెండిట్లాగా వేసుకోవచ్చు. దిస్ ఈస్ ద షార్ట్ అనమాట. దిస్ ఇస్ ఫర్ 250 రూపీస్. దీనికి షర్ట్ కూడా వచ్చింది. అది నేను నిన్న దివ్య బర్త్డే పార్టీకి వేసుకొని వెళ్ళాను. సో అది ఉతకడానికి ఉంది. దీనిపైన ఒక షర్ట్ వస్తుంది అనమాట. ఐ విల్ గివ్ ద పిక్చర్ ఓవర్ హియర్. So this 2 for 250 rupees. And I bought these 2 pants, track pants or whatever pants. బయటకు వేసుకొని వెళ్ళొచ్చు, ట్రాక్ ప్యాంట్స్ లాగా వేసుకోవచ్చు. వీ కెన్ స్టైల్ దెమ్ ఇన్ మల్టిపుల్ వేస్ బికాస్ దే ఆర్ సో ఇంట్రెస్టీ. సో ఐ గాట్ దీస్ 1 for 150 రూపీస్. అండ్ అగైన్ ఆ గ్రీన్ డ్రెస్ తీసుకున్న ప్లేస్లోనే ఐ గాట్ దిస్ రెడ్ క్యూట్ మినీ డ్రెస్, షార్ట్ డ్రెస్. నీస్ వరకు వచ్చింది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇట్లా కాలర్డ్ నెక్ వస్తుంది అనమాట. కాలర్డ్ కాదు, హాల్టర్ నెక్ వస్తుంది. రెడ్ ఇట్లా లేస్ డీటెయిలింగ్ ఉంది దీని మీద. సో దిస్ ఇస్ ఫర్ 200 రూపీస్. ద మోస్ట్ చీపెస్ట్ వన్ దట్ వీ టుక్ ఇస్ దీస్ టాప్స్. 100కి 3 టాప్స్. నేను 2 తీసుకున్నా. ఒకటేమో ప్రసన్న బ్లాక్ కలర్ది తీసుకుంది. దిస్ ఎల్లో టాప్ బాగుంది, ఫ్యాబ్రిక్ మంచిగా ఉందని చెప్పి తీసుకున్నా. అండ్ ద అదర్ వన్ ఈస్ దిస్ టాప్. ఇట్లా పింక్ షేడ్ వచ్చి ఇట్లా ఇక్కడేమో చికెన్ కర్రీ వర్క్ టైప్ ఒక థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ కాలర్స్కి ఇట్లా గ్రీన్, పిస్తా గ్రీన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అ గ్రీన్ ఇక్కడ డీటెయిలింగ్ వచ్చింది అనమాట. ఫ్రంట్లో కూడా ఇట్ లుక్స్ గుడ్. 30 రూపీస్ అంటే ఎవరైనా నమ్ముతారా? 30 రూపీస్కి ఇంత మంచిది. ఐ గాట్ దిస్ స్కార్ఫ్ అండ్ ఆల్సో దిస్ స్కార్ఫ్. హెడ్కి కట్టుకుంటారు కదా, అట్లా ట్రై చేద్దాం. నా దగ్గర ఒక్కటి కూడా లేదు అని చెప్పేసి ఈ 2 ప్రింట్స్ నచ్చినాయి. ఐ బాట్ దెమ్ ఫర్ 100 రూపీస్, 50 రూపీస్ ఈచ్. దిస్ టాప్ ఐ గాట్, ఏదో చూడంగానే ఓకే తీసుకుందామని అనిపించింది 100 రూపీస్కి. దిస్ బ్లేజర్, దిస్ ఈస్ ఫర్ 200 రూపీస్. చాలా ముద్దు గుమ్మలు. యా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా తినండి, ఏది పడితే తినకండి. అరగకపోతే జస్ట్ టేక్ సమ్ టైమ్, డోంట్ థ్రో ఎవ్రీథింగ్ ఇన్ సైడ్ యువర్ స్టమక్. దట్స్ హౌ ఇట్ వెంట్. ఇట్ వాజ్ ఆల్ గ్రేట్ దిస్ టైమ్ యాజ్ వెల్, ఎక్సెప్ట్ నా హెల్త్ ఇష్యూ అవ్వకుండా ఉండుంటే ఇట్ వాజ్ మేబీ గ్రేట్. చాందనీ చౌక్ వెళ్ళిన రోజు అయితే టూ మచ్ రాకొచ్చింది నాకు. హైదరాబాద్ చాలా బెటర్ అనిపించింది దానికి బదులు. ఇట్లా మీదకి వచ్చి మాట్లాడుతున్నారు, ఇంత దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. జస్ట్ లైక్ నేను ఒక్కరిని చూసినా, 2 చూసినా, 2 చూసినా, ఇంకా థర్డ్ పర్సన్ అయితే ఇట్లా పెట్టి ఇట్లా నూకిన పక్కకి. ఇంకొకటి ఎవడో రోహిణి ఏదో అని అంటే వాడు ఏదో వాగుతున్నాడు, వీళ్ళకి కొననీకి రాదు కానీ టైం పాస్ చేయనీకి వస్తుంది సంథింగ్. అయితే నా చెవులో పడింది అది వచ్చి. రోహిణి వెనకాల ఉండింది, నేను ముందున్నాను, నేను ఎవరో అనుకుని ఉంటాడు. ఆయన వచ్చి అనుకుంటూ పోతుంటే నేను ఆపి ఏమంటున్నావు క్యా బోల్ రే తుమ్, మళ్ళీ చెప్పు అని చెప్పేసి గట్టిగానే మాట్లాడినాను అనమాట. ఐ వాజ్ లైక్ నిన్ను అనలేదు కదా అంటే, నిన్ను అడిగిర్రా ఫస్ట్, నీకు చూపిమని చెప్పి అడిగిర్రా, నీ దగ్గరకు వచ్చిర్రా అని చెప్పేసి మాట్లాడినా. ఐ డోంట్ నో, నాకు కోపం ఇలాంటి విషయాలలో చాలా ఈజీగా వస్తుంది. ఎవడు ఎంత, మనం ఎక్కడున్నాం, అది ఏ స్టేట్ అని కూడా చూడండి నేను. ఎవడైనా ఇట్లా ఎక్కువ మాట్లాడిందంటే వెంటనే ఇట్లా నరాలు ఉంటాయి కదా, అవి జుమ్ అంటే అనమాట. ఇట్లా ఫుల్ కోపం వస్తుంది. ఏదో ఒకటి అనాల్సిందే వాడిని, వాడు ఏందో వాడికి చూపెట్టాలన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మీద పడిపోతా ఉంటారు. ఏమనుకుంటారో ఏందో వాళ్ళకి అర్థమే కాదు. హైదరాబాద్ చాలా బెటర్ అనిపించింది దాని తర్వాత. చాందనీ చౌక్ అన్నారు కానీ అది ఏం లేదు, మొత్తం పిచ్చిగా ఉంది. అందరూ జనాలు ఉన్నారు, మీద పడిపోతున్నారు. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే షాపింగ్ చేయాలనిపించదు. ఇంకా వెంటనే మేము ఏం చేయలేదు, రిటర్న్ వచ్చేసినాం. అనవసరంగా వెళ్ళాం అనిపించింది, టైం వేస్ట్. సో దట్స్ ఇట్. ఇంకా చెప్తూ ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తూనే పోతాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ దట్.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ యా కమెంట్ చేయండి. ఐఎమ్ థింకింగ్ టు డూ అ వీడియో, మేక్ ఓవర్ వీడియో ఆర్ షాపింగ్ వీడియో అలాంగ్ విత్ 1 subscriber. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి if you stay in Hyderabad and interested to shop along with me, please do comment your details and why you're interested and all. Yeah, hype the video, comment for sure, like the video, subscribe. Bye. I'll see you in my next one.